రే ఏంటి ఇలాంటి హోటల్ తీసుకొచ్చారు? పెద్ద హోటల్ తీసుకెళ్తే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి కదా. అయినా అది భోజనం చేసిన వాళ్ళు అడగాలి, నీలా టేస్ట్ చేసి వదిలేసే వాళ్ళు కాదు. నీకు లేచినా ఆకలి లేచినా ఏం చేయగలం? వెనక నీళ్ళంటోడే లేచింది అనగానే భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందంట. తీరా చూస్తే హెయిర్ పెట్టిన జల్లి చూపించి ఎంత స్ట్రైట్గా లేచిందో అన్నాడంట. సామెతలు చెప్పు, తప్పులేదు. సామెత పేరుతో బూతులు చెప్పావు అనుకో, రేపు నేను చంపి నీ సమాజం మీద బూతులతో కొటేషన్ రాయిస్తా. ఆర్డర్ చెప్పండి సార్. ఓకే, మీ అందరికి టీ అండ్ కాఫీ ఓకే కదా? ఓకే వెయిటర్ సార్ 5 కాఫీ అండ్ 5 టీ. ఓకే సార్. ఛా, సరదాగా ఉన్న ట్రిప్ని డిస్టర్బ్ చేశాడు సాలేగాడు. వాడి మనన వాడిని వెళ్ళనిస్తే మనకి హెడ్ఏక్ ఉండేది కాదు కదా. అయినా ఈ మూడు నుంచి బయటపడాలంటే బేసిక్గా ఏదో గుళ్ళోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మరి ఏమంటారండి? గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, జల్దీగా నూరాలి సంధ్య మనము కలుసుకునే చోటుకి. ఇప్పుడే పంచర్ అవ్వాలా? రే వాళ్ళని చూడండి రా, ఒక లైలా మజ్ను, దేవదాసు పారు, రాజు షైని. వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్స్ రా. వినోదిని చమ్మక్ చంద్ర, శాంతి స్వరూపు హైపరాది, వాళ్ళందరూ జబర్దస్త్ జంటలు రా. వాళ్ళని చూస్తుంటే నాకు ఏదేదో జరిగిపోతుందప్పా. ఇంకా జారిపోతే అని లేదు. సావిత్రి, మరి సన్నీ లియోను? స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడుతున్నాను. రీతు, ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించేనా? నా గురించి ఆలోచించవచ్చు కదా. మన అవుటింగ్ వచ్చాం కదా, డేటింగ్ ఎలా చేద్దాము అని. ఇంకానే బ్యాటింగ్ అనుకున్నాను. అబ్బో, బ్యాటింగ్ గురించి తమరే మాట్లాడాలి. మరి ఎప్పుడు చూడు రన్అట్ డకౌటేగా. నేను ఫీల్డ్ లోకి వచ్చి ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను నీకేం తెలుసు? అదే ఫస్ట్ నైట్ అప్పుడు ముహూర్తాలు ఎందుకు పెడతారు అనుకున్నారు? డక్అవుట్ రన్అట్ అవ్వకుండాను. అబ్బో, తమరు ఏదో సెంచరీ చేసినట్టు. సెంచరీయా? నీలాంటి వాళ్ళే బొంబాయి టైం దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నారంట. బస్సు రెడీ. అరే రాజు, చాలా టైర్డ్ అయిపోయావురా. ఎక్కడన్నా స్టే ఉంటే ఆగుదాం. బాగుంది. ఈ హౌస్ అని చూస్తుంటే ఎక్కడో వాస్తుదోషం ఘోషిస్తున్నట్టుంది. నీ గోసరా, నీ గోసే. నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నాకు కూడా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. తమరి కోరికలేంటో? నా కోరిక చెప్పనా? సావిత్రి, కోరికలంటే కామంతో కూడినవి కావే. ముందా సన్నీ లియోని పడుకోబెట్టు. న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి, చెప్పనా? ఎందుకు? 4 కంప్యూటర్లు తెప్పిపోని, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ముందది ముయ్. ఓకే, అందరు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. మనం ఇటు వెళ్దామా? పైకి వెళ్దాంపా. అక్కడ ఎరా సదా ప్యాకెట్ ఆడదామండి. ఎందుకు? పచ్చికలు ఆడుకో. మేము ఓడిపోయిన అమ్మాయిని కప్పు చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్, ఏంటా మాటలు? సొల్లాపండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పాటి గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరి వరకు వాడే హీరో. నాకు మాత్రం జీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి.
కొట్టు ఏయ్, మీరేంటే మరేంటి మీరేనా తాగేది? పుట్టగానే పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, తరువాత డబ్బా పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, పెరిగి పెద్దయ్యాక బోన్విటాలు బూస్ట్లు తాగినప్పుడు నో అబ్జెక్షన్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. ఏ అమ్మాయిలతో పెట్టుకోవద్దు రోయ్, చాలా అప్డేట్ అయ్యారు. అయినా లాస్ట్ పెగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఏ శైలు, ఏం చేస్తున్నావే? నీ నడుము కొలత చూస్తున్నాను రా. రేపు ఊరు వెళ్ళాక ఓ జత బట్టలు కొనుద్దామని. ఛా, అమ్మాయి అల్లుకుపోతుంటే హక్ చేసుకోవడం మానేసి పిచ్చి ప్రశ్నలు ఏంట్రా? ఈ కాలం అమ్మాయిలు ప్రేమ పెళ్లి విషయంలో తలదించుకోకపోవచ్చు, అలా అని సిగ్గు లేకపోవడం కాదు. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, అలా అని బరితెగించిన వాళ్ళని కాదు. అబ్బా అది కాదమ్మా, నేను ఒక తిండిపోతుని, నా ధ్యాస అంతా తిండి మీద ఆకలి మీద ఉంటుంది. నువ్వు ప్రేమించినంత ఇదిగా నేను ప్రేమించగలనా? పిచ్చి మొద్దు, నీ ధ్యాసని నీ శ్వాసని నా వైపు తిప్పుకునే బాధ్యత నాది. అన్ని వ్యసనాల్లోకి అతి భయంకరమైన వ్యసనం ఏంటో తెలుసా? ఏంటి? శృంగారం. అవునా? బంగారం. నా ఫుల్ సపోర్ట్ నీకేరా. హలో, అవునా? ఎప్పుడమ్మా? ఎప్పుడు జరిగింది? అవునా? అయ్యో ఆగు, నేను ఇప్పుడే వస్తున్నాను, సరేనా? జాగ్రత్త. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తమ్ముడు బయటికి వెళ్ళాడంట, యాక్సిడెంట్ అయిందంట. ఈ విషయం రాజుకి చెప్తాను, ఓకే? సరే పద. శకునాలు సెకినాలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడైనా అర్థమైందా? రే చారి, నువ్వు ప్రతిదీ భూతోదలు పెట్టి చూడకు. ఇప్పుడు ఏమైందని ఈ చారిగాడు ఇంత రియాక్ట్ అవుతున్నాడు? ఇప్పుడు ఏం కాదు చెప్పండి. అక్కడేమో వాడు చేసింగ్, డాబాలో రౌడీల గోల, ఇప్పుడు చూస్తే రాము మిస్సింగ్. మిస్సింగ్ పెద్ద మిస్టరీ ఏం కాదులేరా, వెళ్ళిపోయాడు అంతే. ఇంటికి పోయినోడి గురించి ఇప్పుడు ఎందుకు? ఎవడిష్టం వాడిది. అయినా పోయిన వాళ్ళ గురించి డిస్కషన్ అవసరమా? మీరు పదే పదే పోయినోళ్ళు అనకండి. వాళ్ళు అక్కడ ఏమైపోయారో అని భయం స్టార్ట్ అయింది. ఇంకా ఎంత దూరం ఇలా? ఏ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరగడం, దానికి ఈ చారి పంచాంగంతో ముడిపెట్టడం, ఈ శేఖర్ ఏమో దానికి కుళ్ళు జోకులు వేయడం ఇరిటేటింగ్ గా ఉన్నాయి. అరే రాజు, వీళ్ళు నిజంగానే ఇంటికి వెళ్ళిపోయారంటావా? అబ్బా అలా పిసుక్కోకు చారే. సావిత్రి, అవి పిసుక్కుంటాం నలుపుకుంటాం అనకే, అవన్నీ ఉచ్చరించకు, అవన్నీ పచ్చి బూతులు. తెలుగు డిక్షనరీ ఒకటి కొని పోని. దానికి పెద్ద బాలే శిక్ష పరిష్కారం. ఏ ఆప్రా, బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేద్దాం పదండి. రాజ్, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నా? పాట పాడదామని వెళ్తున్నా. పాట? దగ్గరలో రికార్డింగ్ థియేటర్స్ ఏం లేవే. దీనికి సారీ. ఈ లవ్ మ్యాటర్ ఎలాగైనా చెప్పాలి, బట్ హౌ? ఐడియా. బ్యూటిఫుల్. వావ్, సూపర్బ్ లొకేషన్. వండర్ఫుల్. అక్కడ 5 minutes లో అందరినీ చితక్కొట్టావు కదా, ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తా. కమాన్ రా, డూ సంథింగ్. ఇక్కడ నిన్ని షైనీని మాత్రమే కాదు, నీకు ఎక్కిచ్చే వైన్ని కూడా.